హంతకులంటే జగన్మోహన్ రెడ్డికి అనంతమైన ప్రేమ. నా ఎస్సీలు, నా బీసీలు అనేటువంటి పదంతో వచ్చి ఎలక్షన్స్కి నువ్వు అనంతబాబు అనేటువంటి వ్యక్తిని మీదేసుకోవడం వల్ల పోయిన ఎలక్షన్లో మీరు ఓడిపోయారు. అది ఒక కారణం. అతను సుబ్రహ్మణ్యం అనేటువంటి వ్యక్తిని హత్య చేసి, అతని డ్రైవర్ని హత్య చేసి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలలో ఖచ్చితంగా ఇతను ఎవరైతే అనంతబాబు, ఎమ్మెల్సీ అనంతబాబు తన యొక్క నేర చరిత్రని బహిరంగంగానే ఆ రోజు ఉన్నటువంటి ఎస్పీ గారు రిపోర్ట్ ప్రకారంగా అతను ఆవేశంగా అతను తోయడం వల్ల కాలువలో పడి చనిపోయాడనేటువంటిది రిపోర్ట్ ఇచ్చారు. ఇది క్లియర్. ఆఫ్టర్ 3 days తర్వాత ఇచ్చిన తర్వాత అతని వల్లే చనిపోయాడనేటువంటిది నిర్ధారణ జరిగింది. జరిగినా కానీ ఒక దళితుడిని నా దళితుడు అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి చనిపోయిన తర్వాత అతన్ని సస్పెండ్ చేయలేదు, పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు, ఎమ్మెల్సీగా అతన్ని డిమాలిష్ చేయలేదు. ఏమి లేకోకుండా నువ్వు ఏ విధంగా దళితుల మీద ప్రేమ చూపించగలవు జగన్మోహన్ రెడ్డి? నువ్వు కంప్లీట్గా అన్ఫిట్ ఈ విషయంలో. ఎందువల్లంటే అనేకమైనటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీరు ఇక్కడే ఉన్నటువంటి రాజధానిలో ఉన్నటువంటి నందిగామ సురేష్ వాళ్ళ ఊరిలో గొడవ జరిగినప్పుడు ఒక ఎస్సీ మహిళ చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? సింపుల్గా ఎస్సీల కదా చనిపోయింది, ఒక 10 lakhs ఇస్తే సరిపోద్ది అనేటువంటి మాట ఆయన నోడుతున్నట్టు అన్నమాట. ఇది మరియమ్మ అనేటువంటి వ్యక్తి చనిపోయారు. ఈ పరంపరలో మీరు చేసినటువంటి ప్రతి దుర్మార్గమైనటువంటి పనిలో మీరు జగన్మోహన్ రెడ్డి ఎస్సీల మీద ఎక్కడా నీకు ప్రేమ లేదు. ప్రేమ ఉందని నిరూపించడానికి ఎవరైతే ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు ఏదో ఒక విధమైనటువంటి ప్రేమ చూపిస్తారనే ఉద్దేశంతో నువ్వు అనుకుంటున్నావు. నీ కళ్ళబొల్లి కబుర్లన్నీ మానిపోయాయి. అవన్నీ చెప్పొద్దండి మాకు అసలు ఎవరికి కానీ. నువ్వు చేసే ప్రతి పని మా ఎస్సీల మీద డైరెక్ట్ ఇండైరెక్ట్గా మా మీద ప్రభావం చూపుతుంది. ఎందుకు చూపుతుంది అనే దానికి కారణం ఏంటంటే, మాకు రావాల్సినటువంటి ప్రతి రాయితీని కులము లేదు, మతము లేదు అనేటువంటి దాని మీద మమ్మల్ని డిమానిష్ చేసేశారు. ఈరోజు అనంతబాబు అరెస్ట్ అయిన తర్వాత, అతను నిరూపించబడిన తర్వాత నీ యొక్క ఆలోచన ఏమైంది? ఇప్పటికైనా కానీ ప్రజల్ని క్షమించండి, నేను అతన్ని సపోర్ట్ చేశాను అనేటువంటి మాట ఉందా మీ దగ్గర? లేదు. మీరు ఇప్పటికన్నా కానీ క్షమించని అడగండి జనరల్గా ప్రజల నుంచి. మీ దగ్గర లేదు. తర్వాత మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము సిట్ ఏర్పాటు చేసి, సిట్ ద్వారా ఇతని ఫారెన్సిక్ డిపార్ట్మెంట్లో జరిగినటువంటి ఏదైతే ఉందో హైలీ ఇక్కడ కొంత రిపోర్ట్ రాకుండా కానీ చెన్నై హైదరాబాద్ ఫారెన్సిక్ డిపోర్ట్లో వచ్చిన తర్వాత 31 గాయాలు ఉన్నట్లుగా నిర్ధారణ అయింది. మీరు సీసీ కెమెరాలన్నీ మాయ చేశారు. వాటన్నిటినీ చాలా పకడ్బందీగా చేసి వేరే వేరే సీసీ కెమెరాస్ నుంచి తీసుకున్నటువంటి రిపోర్ట్ అంతా తీసుకొని ఇతని మీద 31 గాయాలు ఉన్నట్లుగా తేల్చారు. తేల్చిన తర్వాత ఇప్పుడు సాక్షుల్ని ఆ రిపోర్ట్ జరిగే క్రమంలో నువ్వు సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించావు. ఆ ప్రయత్నంలో ఏం జరిగింది? వాళ్ళ బ్రదర్ పోయి పోలీస్ వారికి చెప్పడం వల్ల, సుబ్రహ్మణ్యం గారి బ్రదర్ వెళ్ళి పోలీస్ వారికి చెప్పడం వల్ల పోలీస్ వారు కానీ చాలా పకడ్బందీగా రిపోర్ట్ తీసుకొని ఖచ్చితంగా ఇతన్ని సాక్షులు ప్రభావితం చేశాడు. ఒక్కొక్కరికి ₹1,00,000 నుంచి ₹3,00,000 దాకా వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నించాడు ఈయన. అప్పుడు ఈయన రికార్డెడ్గా దొరకడం వల్ల ఇప్పుడు అరెస్ట్ చేశారు. దీన్ని ఏదో సానుభూతిగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారు మీరు.
ఈరోజు కానీ మీరు ఈరోజు దళిత ఇదని చెప్పి వైఎస్ఆర్సీపీ అని మీటింగ్ పెట్టున్నారు. అసలు మీరు దానికి అర్హత లేదు మీకు ఆ మీటింగ్ పెట్టడానికి. కానీ దళితులారా, ఎస్సీ ఎస్టీస్ ఎవరైనా కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మనల్నే హింసిస్తున్నారు. దీనికి కారణం ఎవరు? అక్కడ ఉన్నట్టు లోకల్ అధికారులు, లోకల్ ఉన్నట్టు పొలిటీషియన్సు. వాళ్ళని మనము ఎదిరించేటువంటి విధానం కాకుండా సైంటిఫిక్గా వెళ్దాం. మా నాయకుడు లోకేష్ గారు సైంటిఫిక్గా ఏదైనా కానీ చేసి ప్రజలకు న్యాయం చేయడానికే ముందుంటాడు. దీనికి ప్రజలందరూ మాకు సహాయ సహకారాలు అందిస్తారని మనసారా కోరుకుంటూ, తర్వాత ఆఫ్టర్ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసిన తర్వాత ఈరోజు ఏం జరిగింది? కేసు వాళ్ళు అప్పుడు చేసినటువంటి ఎమ్మెల్సీ క్షణికావేశంలో తోసినట్టుగా ఇచ్చాడు. ఎప్పుడు పైన ఎవరైతే ఉన్నారో ఎస్పీ గారు, అక్కడ క్షణికావేశమైనా కానీ ఏదైనా కానీ మర్డరే కదా అది. 302 సెక్షన్ ప్రకారం ఉన్నప్పుడు మీరు పక్కన కూర్చోపెట్టుకొని మాట్లాడుకుంటూ తిరగడం ఏంటండి ఇప్పటివరకు? ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మీ బాబాయ్ చనిపోయినప్పుడు గొడ్డలతో చంపినటువంటి ఇదున్నా కానీ దాన్ని గుండెపోటు అన్నట్టు చిత్రీకరించినటువంటి వ్యక్తులు, మీ చుట్టూ పెద్ద మాఫియా ఉంది. ఈ మాఫియాని మీరే మాఫియానా లేకుంటే చుట్టూ ఉన్న వాళ్ళు మాఫియానా? ఇది మీరు ఖచ్చితంగా గమనించుకొని, మీరు ఈ రాష్ట్రానికి మీరు ప్రతిపక్ష నాయకులుగా అర్హత లేదు కాబట్టే ప్రతిపక్షంగా ఇవ్వలేదు మీకు. ఓకేనండి? ఎమ్మెల్యే అనేటువంటి దాని మీదనే ఉన్నారు మీరు. పులివెందుల ప్రజలు ఎన్ని గమనించి ఇటువంటి వ్యక్తులు పరిపాలించడానికి ఆస్కారం లేదనేటువంటి దాని మీదనే మీరు స్టాండర్డ్ కండి. మీరు ప్రజలందరికీ ఇదే విజ్ఞప్తి చేస్తున్నాం. మేము అనంతబాబుని, ఎమ్మెల్సీ అనంతబాబుని, ఇంత నరరూప హంతకుడు విపరీతంగా అంటే 31 దెబ్బలు కొట్టిన తర్వాత కానీ, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లో క్లియర్ కట్గా ఇచ్చిన తర్వాత కానీ ఈరోజు అతని మీద సానుభూతిగా మాట్లాడుతున్నటువంటి ఈ వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ తగిన బుద్ధి చెప్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ 1 and all.